పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్లో పారిశ్రామిక వ్యాపారవేత్తలతో భేటీ అవుతున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్. మొదటి రోజు ఐబీఓ చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అయ్యారు సీఎం. ఏపీలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్ఎంజీ చైర్మన్ మనోజ్ మోండాతో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. 1,00,000 కోట్ల భారీ పెట్టుబడులకు ఆర్ఎంజీ సంస్థ ముందుకొచ్చిందని ప్రకటించారు. ఇక చంద్రబాబు దావోస్ టూర్పై మాజీ సీఎం జగన్ విమర్శలు సిగ్గుచేటన్నారు టీడీపీ నేతలు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి నారా లోకేష్ స్విట్జర్లాండ్ పర్యటన కొనసాగుతోంది. మొదటి రోజు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు బాబు. పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు వివరించారు. ఐబీఓ చైర్మన్ సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు ఐబీఓ చైర్మన్. ఏఐలో భారత్లోని 50 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించారు. దావోస్లో ది ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ అనే అంశంపై బ్రేక్ఫాస్ట్ సెషన్ కు హాజరయ్యారు చంద్రబాబు. బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తర్వాత గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో భేటీ అయ్యారు సీఎం. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంపై చర్చించారు. జాప్యం లేకుండా డేటా సెంటర్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కోరారు. 1995లో ప్రపంచ దేశాలు తిరిగి తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేశామన్నారు సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంటర్ప్రెన్యూర్స్ చాలా సమర్థులన్నారు. రిస్క్ చేసి ఐటీని తీసుకొచ్చామని, అది సత్ఫలితాలను ఇచ్చిందని చెప్పారు. దావోస్ వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అంశంపై ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు సీఎం. Somebody has to take lead. Then only it will be tested you are successful or failure. You are not taking any risk. How can you be successful? Now that is where India is moving very fast now. I wanted to go for inclusive society. దావోస్ టూర్ లో భాగంగా పలువురు వ్యాపారవేత్తలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఆర్ఎంజెడ్ చైర్మన్ మనోజ్ మోండాతో పెట్టుబడులపై చర్చించారు. ఈ చర్చలు సఫలమయ్యాయని చెప్పారు లోకేష్. ఆర్ఎంజెడ్ సంస్థ రాష్ట్రంలో 1,00,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిందని తెలిపారు మంత్రి. సంక్రాంతి పండుగ ఏపీ ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. జనవరి 19న ఒక్కరోజే ఆర్టీసీకి 27 కోట్ల 68 లక్షల ఆదాయం వచ్చినట్లు ప్రకటించారు అధికారులు. 19న 50,60,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఒకే రోజులో ఇంత ఆర్జించడం చరిత్రలో మొదటిసారి అని చెప్పారు.